ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ ఏవేవి ఎదుర్కోగలుగుతాము, అంటే ఏవేవి అన్ఎక్స్పెక్టెడ్గా చూస్తాము అనే దాని గురించి తెలుసుకుందాం. సో బేసికల్లీ మనకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అప్పుడు కపుల్ని సెకండ్ డే ఆఫ్ పీరియడ్స్ రమ్మంటాం. సో సెకండ్ డే స్కాన్ చేసినప్పుడు స్కాన్లో ఏంటంటే ఒక్కొక్కసారి ఓవేరియన్ సిస్ట్లు ఉంటాయి. ఓవరీస్లో సిస్ట్ ఉన్నప్పుడు కూడా మనం అది కూడా పెద్ద సిస్ట్ అంటే లైక్ అప్ టు 1 సెంటీమీటర్ వరకు ఓకే, బట్ దానికంటే పెద్దగా ఉంటే మాత్రం వీ డోంట్ డూ ఐవీఎఫ్. అప్పుడు ఆ సైకిల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ నెక్స్ట్ సైకిల్కి ప్లాన్ చేస్తాం. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు హార్మోన్స్ కూడా చెక్ చేస్తాం, డే 2 హార్మోన్స్ లైక్ FSH, LH, E2 లెవెల్స్ ఇవన్నీ. సో ఆ హార్మోన్స్ కూడా బాగా ఇంబ్యాలెన్స్ ఎక్కువగా ఉంటే కూడా మనం ఆ సైకిల్ అనేది ఐవీఎఫ్ అనేది స్టార్ట్ చేయము. సో ప్రాబబ్లీ విల్ ప్లాన్ ఫర్ ద నెక్స్ట్ సైకిల్. అండ్ ఇంక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లైక్ సరే మనకు స్కాన్లో అంతా బాగుంది అన్నప్పుడు అప్పుడు డే 2 హార్మోన్స్ కూడా అన్నీ వస్తాయి. హార్మోన్స్ చూసుకొని మనము బేసికలీ ఏ ఇంజెక్షన్ స్టార్ట్ చేయాలి, ఎంత డోస్ ఇవ్వాలి అనేది కూడా మీ FSH, LH, E2 హార్మోన్ లెవెల్స్ ప్లస్ మీ యాంట్రల్ ఫాలికల్ కౌంట్ ఎలా ఉంది, మన AMH వాల్యూ ఎలా ఉంది, ఏజ్ ఎంత ఉంది పేషెంట్ది, ఇవన్నీ కూడా చూసుకొని ఏది సూటబుల్లో ఆ సూటబుల్ ఇంజెక్షన్ దాని తగ్గట్టుగా డోసేజ్ కూడా స్టార్ట్ చేస్తాం. సో మనము డైలీ డోసేజ్ ఇస్తూ మళ్ళీ స్కాన్ స్టార్ట్ చేస్తాం 5th డే ఆన్వర్డ్స్. సో స్కాన్స్లో ఏంటంటే మనకు ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ లేదు అన్నప్పుడు ఏంటంటే ఇంకొంచెం డోస్ కూడా పెంచి చూస్తాం. బట్ ఎంత డోస్ పెంచినా కానీ కొందరికి ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ రాదు. సో అలా ఉన్నప్పుడు కూడా మనం సైకిల్ క్యాన్సిలేషన్ చేసేది ఉంటుంది. సో మనం అనుకున్నట్టుగా కూడా కుదరకపోవచ్చు. ఈవెన్ దో AMH బాగుంది, హార్మోన్స్ అన్నీ బాగున్నాయి, స్టిమ్యులేషన్ స్టార్ట్ చేశాక ఒక స్టేజ్ వరకు పెరిగి అక్కడ ఆగిపోతాయి ఫాలికల్స్. సో అలా ఉన్నప్పుడు కూడా మనం సైకిల్ క్యాన్సిలేషన్ అనేది జరుగుతుంది. సో వీటన్నిటికీ కూడా మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి, అంటే బిఫోర్ గోయింగ్ ఫర్ IVF. సో ఇవన్నీ పాసిబిలిటీస్ కూడా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే కొందరికి మనము సిమెన్ శాంపుల్ హస్బెండ్కి ఏంటంటే మనకు ఊసైడ్ పికప్ రోజున కొందరు ఎక్కువ స్ట్రెస్ తీసుకొని శాంపుల్ ఇవ్వలేకపోతారు. సో అలా మనకు అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ అవుతాయి అన్నట్టుగానే లేడీస్కి ఎప్పుడైతే మనము ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తామో అరౌండ్ 4 or 5 days తర్వాత హస్బెండ్ ఒకసారి సిమెన్ శాంపుల్ ఫ్రీజింగ్కి ఇచ్చేయమని చెప్తాం. అదేంటంటే మనం బ్యాకప్ శాంపుల్ లాగా పెట్టుకుంటాం. ఎందుకోసం అంటే స్పెసిఫిక్గా అదే రోజు మీరు సిమెన్ శాంపుల్ ఇవ్వండి అంటే వాళ్ళకు కుదరకపోవచ్చు, లేకపోతే వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండొచ్చు. కొందరు ఏంటంటే వచ్చిన ఎక్కువ స్ట్రెస్తోని శాంపుల్ ఇవ్వలేకపోతారు, లేదంటే కలెక్షన్ ఎర్రర్ అంటే కలెక్ట్ చేసేటప్పుడు కింద స్పిల్లేజ్ అయిపోవచ్చు. సో అలా ఉన్నప్పుడు మాత్రం మనకు బ్యాకప్ శాంపుల్ వాడుకుంటాం. కొందరు బ్యాకప్ శాంపుల్ కూడా ఇవ్వలేకపోతారు. అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం టీసా అంటే టెస్టికులర్ ఎపిడెడిమల్ స్పర్మ్ యాస్పిరేషన్ నీడిల్ పెట్టి మనకు స్పర్మ్స్ అన్ని యాస్పిరేట్ చేసి ఆ స్పర్మ్స్ అనేది వాడుకుంటాం. బట్ దీస్ ఆర్ ఆల్ అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ అన్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే సరే స్పర్మ్ ఎగ్ ఫర్టిలైజ్ చేసాము, అండ్ ఇంకోటి ఊసైడ్ పికప్ అప్పుడు ఏంటంటే మనకు స్కాన్లో చాలా ఫాలికల్స్ కనిపిస్తాయి. సో అవన్నీ కూడా అందులో నుంచి అన్ని ఫాలికల్స్ నుంచి కూడా ఎగ్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకోసమంటే కొన్ని ఎంటీ ఫాలికల్స్ ఉంటాయి, అంటే ఓన్లీ ఫ్లూయిడే వస్తుంటుంది, అసలు ఎగ్ ఉండదు అందులో. సో దాన్ని మనం ఎంటీ ఫాలికల్స్ అంటాం. కొందరికి సపోజ్ 10 ఫాలికల్స్ ఉంటే 10లో 10 eggs రాకపోవచ్చు, 10లో 8 రావచ్చు, 10లో 2 రావచ్చు. కొందరికి కంప్లీట్గా మొత్తం ఓన్లీ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అసలు ఎగ్స్ రాకపోవచ్చు కూడా. దాన్ని మనం ఎంటీ ఫాలిక్యులర్ సిండ్రోమ్ అంటాం. సో ఇవన్నీ కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఐవీఎఫ్లో ఇంజెక్షన్స్ టైం టు టైం మెయింటైన్ చేయాల్సిందే. సో మనం డైలీ రెగ్యులర్గా తీసుకునే గొనాడోట్రోఫిన్స్ పర్లేదు ఒక ½ hour అటు ఇటు అయినా ఓకే అంటాము. బట్ ఆఫ్టర్ 5th or 6th day వెన్ ఎగ్ రీచెస్ అరౌండ్ 14 mm సైజ్ వచ్చినప్పుడు మనం యాంటాగ్ ఇంజెక్షన్ యాడ్ చేస్తాం. ఆ ఇంజెక్షన్ మాత్రం డైలీ స్పెసిఫిక్గా టైం అంటే టైంకి తీసుకోవాల్సిందే. ఎందుకోసమంటే అది మీరు లేట్గా తీసుకొని డైలీ ఇష్టమున్న టైంకి వచ్చి లేట్గా తీసుకుంటే కూడా మనకు ఎగ్స్ రిలీజ్ అయిపోవచ్చు, అనుకున్న దానికంటే ముందే రిలీజ్ అయిపోవచ్చు. అండ్ మరీ తొందరగా తీసుకున్నా కానీ దాని ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. సో అందుకని ఈ టైమింగ్స్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎగ్స్ ఎప్పుడైతే ఫైనల్ సైజ్ వస్తాయి లైక్ 18, 20, 22 mm వచ్చినప్పుడు మనకు ఫైనల్ మెచ్యురేషన్ కోసం ఇంజెక్షన్ ఇస్తాం. ఆ ఇంజెక్షన్ ఏంటంటే టైంకే తీసుకోవాలి. బికాస్ ఆ ఇంజెక్షన్ ఇచ్చాక ఎగ్జాక్ట్లీ మనం 36 hours తర్వాత ఎగ్స్ అన్ని పికప్ చేస్తాం, అంటే అనెస్థీషియా ఇచ్చి ఎగ్స్ అన్ని బయటికి తీస్తాం. సో ఆ ఇంజెక్షన్ ఏంటంటే త్వరగా తీసేసుకున్నా మనకు ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ వస్తాయి, అంటే ఎగ్స్ మెచ్యూర్ అవ్వవు. అదే లేట్గా తీసుకుంటే ఏంటంటే ఆల్రెడీ మనము ఎగ్స్ తీద్దామనే టైం కల్లా ఎగ్స్ అన్ని లోపలే రిలీజ్ అయిపోతాయి. సో అందుకనే ఆ ఇంజెక్షన్ అయితే స్పెసిఫిక్గా చెప్తాం టైంకి రండి అని చెప్పేసి. అండ్ మనము ఎగ్ పికప్ కూడా ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఎన్ని గంటల తర్వాత అనేది మనం ఎగ్జాక్ట్లీ యూజువల్గా అరౌండ్ 34 to 36 hours తర్వాత పికప్ చేస్తాం. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇక్సీ అంటే మనము ఎగ్ తీసాము, స్పర్మ్స్ తీసుకున్నాక ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసినంత మాత్రాన 100% ఆ ఎగ్ ఫలదీకరణ చెందుతుంది అనేది గ్యారంటీ లేదు. సో ఎగ్ క్వాలిటీ బాగుండాలి, ఈవెన్ స్పర్మ్ క్వాలిటీ కూడా బాగుండాలి. అవి రెండు ఫలదీకరణ చెంది ఎంబ్రియోలాగా ఫామ్ అవ్వడానికి. సో ఐదర్ ఫర్టిలైజేషన్ అరెస్ట్ అయినా
అవుతుంది. లేదు కొన్ని ఎంబ్రియోస్ ఏంటంటే డే 1 డే 2 అంటే ఫస్ట్ డే సెకండ్ డే వరకు పెరుగుతాయి, పెరిగి అక్కడ కూడా అరెస్ట్ అయిపోవచ్చు. దాన్ని ఏంటంటే ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్ అంటాం. అంటే లైక్ ఫర్టిలైజ్ అసలు అవ్వకపోవచ్చు, లేకపోతే అయినా కానీ సెకండ్ డేకో థర్డ్ డే వరకు పెరిగి అక్కడ అరెస్ట్ అయిపోవచ్చు. కొన్ని ఎంబ్రియోస్ ఏవైతే హెల్దీగా ఉంటాయి అవి మాత్రం బ్లాస్ట్ స్టేజ్ వరకు వెళ్తాయి. బ్లాస్ట్ అంటే ఏంది, డే 5 వరకు పెరగగలుగుతాయి. సో ఏవైతే ఎంబ్రియోస్ సర్వైవ్ అవుతూ వచ్చి 5th డే వరకు పెరగగలుగుతాయో వాటిని మనం బ్లాస్ట్ ఎంబ్రియోస్ అంటాం. అండ్ అవి కొంచెం మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ అన్నట్టు, అండ్ దాంతో మనకు రిజల్ట్స్ కూడా బాగుంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మనకు అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్స్. అంటే వచ్చిన ఫాలికల్స్ అన్నీ ఫర్టిలైజ్ అవుతాయని గ్యారంటీ లేదు, పోనీ ఫర్టిలైజ్ అయినా కూడా బ్లాస్ట్ స్టేజ్ వరకు వెళ్తాయి అనేది గ్యారంటీ లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనం తెలుసుకున్నాం కదా ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో అంటే మనము ఏవేవి ఎదుర్కోగలుగుతాం, అంటే లైక్ అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్స్ అనేది ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ దో మీకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు కూడా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, బట్ జస్ట్ అవగాహన కోసం మనము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.